డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నాం. పూర్తిగా బ్యాక్ వాటర్ ప్రాంతం ఇది. నందిపేట మండలం జీజీనాడు కూడా, అదే గంగాసరం, అదేవిధంగా ఉమ్మెడ లాంటి ప్రాంతాలు బ్యాక్ వాటర్లో ఉంటాయి. ఈ బ్యాక్ వాటర్లో కృష్ణ జింకలు అత్యధికంగా వస్తుంటాయి. మనం చూద్దాం ఇక్కడ కృష్ణ జింకలతో పాటు విదేశీ పక్షులు ఏమున్నాయనే అంశానికి సంబంధించి మనం వెళ్తూ నడుచుకుంటూ దీంట్లో చూసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. జింకలను మన కెమెరాలో బంధిద్దాం. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పూర్తిగా 19,500 ఎకరాలకు పైచీలుక ఈ ప్రాంతం అంతా బ్యాక్ వాటర్లో నీరు తేలి ఉంటుందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మనమైతే ప్రయత్నం అయితే చేద్దాం ఆర్టీవీ ద్వారా ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ జింకలను మన కెమెరాలో అయితే బంధించేందుకు ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎంతో పేరు ప్రత్యేకతలు గాంచింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 90 టీఎంసీలతో నిర్మించారు ఆనాడు. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టారు. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం అయితే ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రం ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మనము పూర్తిగా ప్రాజెక్టులో గ్రౌండ్లో తిరుగుతున్నాం. అంటే మొత్తంగా అడవి ప్రాంతం లాగా మొత్తం గ్రౌండ్లో తిరుగుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్నాం. ఇక్కడ జింకలు ఉన్నాయి, కృష్ణ జింకలు, అదేవిధంగా విదేశీ పక్షులు కూడా ఉన్నాయి దీంట్లో. వీటన్నింటి కూడా మనం ఆర్టీవీ కెమెరాలో బంధించేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఇక ఎదురుగా కనిపిస్తున్నాయి. మన కెమెరామెన్ కూడా మంచిగా ఆ జింకలను బంధించేందుకైతే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో ఒక జింకలు ఎలా ఉంటాయి అనే అంశానికి సంబంధించి ఆ జింకలను అయితే చూడొచ్చు. ఒక్కొక్క జింక ఎలా ఉరుకుతున్నాయి అనే అంశానికి సంబంధించి చూడొచ్చు. జింకలు, దాంతోపాటు విదేశీ పక్షులు కూడా ఇక్కడ వస్తూ పోతుంటాయి. విదేశీ పక్షులు, పెంగ్విన్స్, వాటితో పాటు ఇంకా ఇతర పక్షులు కూడా వస్తుంటాయని చెప్తున్నారు. మనమైతే చూడొచ్చు విజువల్స్లో ఆ జింకలు ఎలా మేస్తున్నాయి, ఎలా ఒకటి ఎగురుతూ దుంకుతూ పర్యాటకులను అయితే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే పర్యాటకులు జింకలను చూసేందుకు వస్తుంటారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రం అంటే ఈకో టూరిజం ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో, అదే రెవెన్యూ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఈ ఈకో టూరిజం ఏర్పాటుకైతే చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈకో టూరిజం అవుతే మాత్రం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జింకలను పరిరక్షించవచ్చు, అదేవిధంగా విదేశీ పక్షులు చూసేందుకు ఆకర్షణలు ఆకట్టుకునే విధంగా ఇక ఈ ప్రాంతంలో ఉంటాయని చెప్తున్నారు. మనం ఇంకా పూర్తి స్థాయిలో దగ్గర వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ జింకలను ఎలా బంధిస్తారు, దాంతోపాటు ఇంకా ఏమేమి పక్షులు ఉన్నాయనే కోణంలో కూడా చూడనైతే మనం ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అయితే టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే జింకలు అయితే ఎలా ఒకటి ఉరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ ఈకో టూరిజంతో పాటు ఈ ప్రాంతంలో జింకలు, ఇతర పక్షులు వస్తూ ఉంటాయి. వీటన్నింటి కూడా రకరకాలుగా ఒక్కొక్క జింకలు ఎలా ఉరుకుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. వాటన్నింటినీ కూడా మనం కెమెరాలో అయితే బంధిద్దాం. పూర్తి స్థాయిలో ఒక్కొక్క జింక ఎలా ఉరుకుతుంది అనే అంశానికి సంబంధించి వాటిని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా జింకలు వాటి ఎలా ఉరుకుతున్నాయో చూడొచ్చు. వాటిని ఎలా బంధించే అవకాశాలు ఉంటాయి కెమెరాలో అనే అంశానికి సంబంధించి మనం చూస్తూ పోతూ ఉంటే అక్కడ విదేశీ పక్షులు కూడా ఉన్నాయి. జింకలతో పాటు ఆ విదేశీ పక్షులను కూడా కెమెరాలో బంధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనమైతే ప్రయత్నం అయితే చేద్దాం. జింకలు కెమెరాలో ఉరుకుతూ పోతూ ఎలా ఉరుకుతున్నాయనే దానికి సంబంధించి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. దీంతో పాటు పక్షులు కూడా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో జింకలు అయితే సందడి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ జింకలు సందడికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అన్ని ఎదురుగా మనకు స్వచ్ఛందంగా కెమెరాకు ఫోటో స్టిల్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటిని అయితే చూడొచ్చు. జింకలు అయితే ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకలు సందడి చేస్తున్నాయి. జింకలు సందడికి సంబంధించి మనమైతే పూర్తిగా ఒక్కొక్క జింక ఎలా ఉరుకుతుంది అనే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. వాటిని ఎలా బంధిస్తున్నాడు మన కెమెరామెన్ అనే అంశానికి సంబంధించి విదేశీ పక్షులు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాయి. విదేశీ పక్షులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేరుతుంటాయి. ఈ పక్షుల వల్ల కూడా చాలా ఏదైతే చీడపీడలతో పాటు వారి
ఈ ప్రయాణం గమ్యం ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ప్రాంతానికి చేరే విధంగా ఈ పక్షులు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విదేశీ పక్షులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి వచ్చాయి. వేల సంఖ్యలో కూడా పక్షులు జింకలు ఈ ప్రాంతంలో ఉండడం ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకల సందడిని ఆర్టీవీ కెమెరాలో ప్రత్యేకంగా బంధించడం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి విదేశీ పక్షులతో పాటు ఏదైతే కృష్ణ జింకలు అత్యధికంగా ఈ ప్రాంతంలో వస్తాయి. తెలంగాణలోనే మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో కృష్ణ జింకలు రావడం చాలా సంతరించుకుందని చెప్పొచ్చు ప్రాధాన్యత. ఎందుకంటే ఒక కృష్ణ జింకలు అరుదుగా ఉంటాయి. కృష్ణ జింకలు అరుదుగా ఉన్న ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇది ఒకటి. అక్కడ జింకలు అయితే ఒకరికి ఒకటి సయ్యాటలు అంటే ఒకటి కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు జింకలతో పాటు విదేశీ పక్షులు ఈ ప్రాంతంలో వచ్చాయి. ఆ జింకలను కూడా అన్నింటినీ చూడొచ్చు ఒకటి ఎలా ఎగురుతున్నాయి, ఎలా డ్యాన్సులు చేస్తున్నాయి అనే అంశాన్ని పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే అది అర్థమవుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే అంటున్నారు. దీంతో పాటు ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందాలంటే పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను ఈకో టూరిజం చేయాలి. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ ఈకో టూరిజం ఏర్పాటు చేస్తే వారికి మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయి. దాంతోపాటు ఉపాధి దొరుకుతుంది. దానికి తోడుగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈకో టూరిజం ఏర్పాటు చేయడం వల్ల వారి అందరికీ కూడా ఉపాధి లభిస్తుందనే కోణంలో కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి అందరికీ సంబంధించి ఇక్కడ మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నాం. ఇక్కడ పెంగ్విన్స్ జాతికి సంబంధించిన పక్షులు కూడా వీటన్నింటి కూడా ఈ ప్రాంతంలో వచ్చాయి. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను ఉన్న కృష్ణ జింకలు కానీ విదేశీ పక్షులు కానీ వీటన్నింటినీ కూడా పర్యాటకులు సందర్శన కోసం భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కావడం, దానివల్ల బ్యాక్ ఉన్న భూములన్నీ కూడా తేలడం, పైన ఉన్న పంట పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చివరి దశకు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జింకలు పూర్తిగా బట్టబయలయ్యాయి. దాంతోపాటు ఈ ప్రాంతానికి పర్యాటకులు అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. జింకలు మాత్రం ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకలు మాత్రం దుంకుతూ ఎగురుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈకో టూరిజం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలైతే కోరుతున్నారు. ఎన్నో అందాలను చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చూడొచ్చు. ముఖ్యంగా జింకలకు ఇక్కడ ప్రత్యేకంగా అనువై ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి నీరు రావడం, దీనికి అంతటికి కూడా ఈ జింకలు అదేవిధంగా విదేశీ పక్షులు రావడానికి ప్రత్యేకత సంతరించుకున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు విజువల్స్లో. అక్కడ మా విజువల్స్లో చూస్తే అక్కడ జింకలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ 19,500 ఎకరాలు పైగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఇదంతా కనిపిస్తుంది. ఇందులో జింకలు అయితే గత 5-6 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి జింకలు వస్తూ పోతుంటాయి. అయితే భారీగా వర్షాలు నిండినప్పుడు మాత్రం జింకలని ఇతర ప్రాంతాలకు వెళ్తాయని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రభుత్వము ఈకో టూరిజం ఏర్పాటు చేసేందుకు ఫారెస్ట్ అధికారులతో సంయుక్తంగా దీన్ని అంతటికి కూడా ప్రణాళిక అయితే రూపొందించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈకో టూరిజం అవుతే దీనికి అంతటికి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి జింకలు అదేవిధంగా విదేశీ పక్షులు ఇతర జంతువులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పర్యాటకులను ఆనందపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఈకో టూరిజం చేస్తున్నారు, ఇక్కడ జింకలకు సంబంధించి ఎలాంటి సస్యరక్షణ పరిరక్షణ చేస్తున్నారు అంశానికి సంబంధించి వాడారు. చెప్పండి, ఇక్కడ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో 19,000 పైచీలుక ఎకరాల భూమి ఉంటుంది. నీళ్లు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ దీని అంతటి కూడా ఇతర గతంలో కూడా ఈకో టూరిజం చేస్తామని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, జింకలను కాపాడేందుకు మీరు ఏం చర్యలు చేపట్టారు? నమస్కారం సార్. ఇక్కడ నేను సుధాకర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, నందిపేట. యాక్చువల్గా ఈ ప్రాంతం అంతా కూడా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో ఇది దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఓపెన్ ల్యాండ్, గ్రీన్ గ్రాస్ ఉండడం వల్ల ఇక్కడ మేజర్గా మనకు కృష్ణ జింకలు అనేవి బాగా రావడం జరుగుతుంది. జనరల్గా ఈ కృష్ణ జింకలు అనేది మన భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతంలోనే ఎక్కువ కనబడతాయి. బట్ తెలంగాణలో మాత్రము ఈ గత 3-4 సంవత్సరాల నుంచి చాలా వందలాది జింకలు, కృష్ణ జింకలు ఇక్కడ ఈ బాగా
రావడం జరుగుతుంది. సో, దానివల్ల ఈ పాపులారిటీ బాగా రావడం వల్ల కూడా జనాలకు ఏమైపోయిందంటే, ఈ పలానా బ్యాక్ వాటర్‌లో కూడా అంత గ్రీన్ గ్రాస్ ల్యాండ్ ఉంది. దాంతో పాటు విదేశీ మైగ్రేటెడ్ బర్డ్స్ ఫ్రమ్ యూరప్ కంట్రీ నుంచి వచ్చే బర్డ్స్ ఫ్లెమింగోస్ గానీ, పెలికాన్స్ గానీ, బ్లాక్ వింగ్స్ స్టిల్ట్ బర్డ్స్ గానీ ఇట్లాంటి పలు రకాల పక్షులు రావడము, పర్యాటకులు రావడము అందరినీ చూపరులకు ఆకట్టే విధంగా ఉందని చాలా వరకు ఇక్కడ ప్రాంతమంతగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఇటు ప్రాంతాన్ని దాదాపుగా ఇప్పటివరకు గత 3, 4 సంవత్సరాల నుంచి చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ మన శాంతాకుమారి మేడం, సీఎంఓ ఆఫీస్‌లో ఉన్నటువంటి మేడం కూడా యోగితారాణి మేడం గానీ, నారాయణ రెడ్డి సార్ గానీ, ఇతర కమిషనర్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. సో, వాళ్ళందరూ రావడం వల్ల ప్రత్యేక గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మా అధికారులు, ఫారెస్ట్ అధికారులతో చర్చించి ఇక్కడ ఏదన్నా ఒక ఈకో టూరిజం ప్రాజెక్ట్ అలాంటిది ఏదన్నా పర్యాటకులకు మంచి అనువైన ప్రదేశం ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటనే మా యొక్క ఉన్నత అధికారులు కూడా ఇంతకుముందు మా పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారిని శోభా మేడం గారు కూడా రావడం జరిగింది. అంతేవిధంగా త్వరలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీఎఫ్ సార్ కూడా వస్తారని కూడా మాకు చెప్పడం జరిగింది అధికారులు. అయితే ఇక్కడ ఏందంటే మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏదో ఒక రకంగా ఈకో టూరిజం వల్ల అభివృద్ధి చెందితే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి జీవనోపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతోని అధికారులు ముమ్మరంగా కసరత్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్‌లో దాదాపు 26 ఎకరాల భూమిని మనకు హ్యాండ్ ఓవర్ చేసింది. సో, ఆ 26 ఎకరాల భూమిలో దాదాపు ఉమ్మేడలనే ఇప్పుడు ఇదివరకే సర్వే కూడా ఉమ్మడిగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంయుక్తంగా మనం సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా మనకు అక్కడ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిర్రు. ప్రస్తుతం ఇక్కడ ల్యాండ్ కొంత సందిగ్ధంగా ఉంది. ఇరిగేషన్ వాళ్ళతో ఉన్నతాధికారులు చర్చించడం కూడా జరిగింది. ఆ త్వరలోనే ఒక ప్రైమరీగా ఒకటి ఆ నివేదిక వచ్చేసి ఫైనల్‌గా ఒకటి ల్యాండ్ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఉన్నతాధికారులు ఇక్కడ ల్యాండ్ ఇవ్వగానే ఏపీఎఫ్‌డీసీ అంటే మన ఈ ఆంధ్రప్రదేశ్ మన టీఎస్ఎఫ్‌డీసీ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు కూడా ఎండీ చైర్మన్ ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్‌లో ఉన్నటువంటి మన సార్ వాళ్ళు కూడా చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈకో టూరిజం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోని పలుమార్లు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫైనల్‌గా ఈ త్వరలోనే ఎఫ్‌డీసీ వాళ్ళు అంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ ఏదన్నా మంచి ప్రాజెక్ట్‌ను చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. అంతేకాకుండా చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చాలామంది ఇక్కడ పూర్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక జీవనోపాధి మినిమం ఒక విలేజ్ నుంచి ఒక 50 మందికి జీవనోపాధి కలిగితే వాళ్ళు కూడా ఇందులో భాగంగా అయి వీటిని ప్రొటెక్ట్ చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వచ్చే పర్యాటకులకు మంచి ఆహ్లాదమైనటువంటి నేచర్‌ని అందించాలనే ఉద్దేశంతోని చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్‌లో చాలామంది చుట్టూ ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు. సో, వాళ్ళ నుంచి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, సార్ ఇక్కడ మాకేమైనా జరిగితే మా ల్యాండ్స్ ఏమన్నా పోతాయా, మరి ఏంటి ఏం కథ అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. అధికారులు వాళ్ళకు సూటిగా చెప్పడం జరిగిందంటే, ఎవరి ల్యాండ్స్ కానీ ఇక్కడ ఆక్యుపై చేసుకున్న ఎవరు ఉన్న ల్యాండ్స్ కానీ ఏ ఒక్క సెంటు భూమి కూడా డిస్టర్బ్ కాకుండా అందరితో పని చేసుకొని అందరిని కలుపుకొని ఇక్కడ ఈ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా మంచి ఈకో టూరిజం చేయాలనే ఉద్దేశంతో అధికారులు కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి జింకలు, విదేశీ పక్షులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. వాటి అన్నింటి కూడా జింకల్ని పరిరక్షించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? సార్, జనరల్గా ఇక్కడ మేము ప్రజెంట్ ఇక్కడ నేను ఒక స్టాఫ్ ఉండడం జరిగింది ఒక్కనే. యాక్చువల్గా మాకు ఇంకో స్టాఫ్ కూడా అవసరం ఉంది. అయినప్పటికీ మాకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, జింకలు ఇంకా లైవ్ ఉన్నాయంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ మాకు చాలా రకాలుగా మాకు తోడ్పడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న యూత్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మేము ఏది చెప్పినా వెంటనే అక్కడ అన్ని రకాలుగా మేము పెట్రోలింగ్ చేస్తాం. ఇంక్లూడింగ్ విత్ పోలీస్ ఆఫీసర్స్తో కూడా పెట్రోలింగ్ చేసి ఈ ప్రాంతం అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటిదాకా కూడా ఒక్క హంటింగ్ కేసు కూడా నమోదు కాలేదంటే అది మంచి గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడం, యూత్ మాకు సపోర్ట్ చేయడం అనే దాని మీద మాకు జరుగుతుంది. చెప్పండి, ఇక్కడికి జింకలతో పాటు ఇంకా ఏ దేశమైన పక్షులు ఇక్కడికి వస్తుంటాయి? ఇక్కడికి ప్రజలు ఎక్కడి నుండి వస్తుంటారు చూడడానికి? గాయపల్లి గ్రామం అండి. యాక్చువల్లీ మేము ఎస్ఆర్ఎస్పి ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళము. ఇంతకుముందు మా తాతలు ఇక్కడనే ఈ ముంపు ప్రదేశంలోనే ఇక్కడనే ఉండేవారు. ఇప్పుడు పైకెళ్ళి విలేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రాంతంలో కృష్ణ జింకలు కానీ విదేశాల నుంచి ఫ్లెమింగో పక్షులకు ఎంతో ప్రసిద్ధి.
ఇక్కడ ఎంతో చూడడానికి ఆహ్లాదకరంగా పచ్చటి గడ్డితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి నుండి ఒక ఎకో టూరిజం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎంతో ఉపాధికి ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము చాలామంది నిరుద్యోగులం ఉన్నాము. డిగ్రీ అది నేను పీజీ కూడా చేసిన, కానీ ఉద్యోగం లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది ఉంది. అదే ఎకో టూరిజం అయితే దానివల్ల మాకు ఒక జీవనోపాధి అనేది ఏర్పడుతుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అది ఎంత త్వరగా అయితే అంత మంచిగా అనుకుంటున్నాము. అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే అప్పట్లో ఈ కుస్తాపురం ముంపు గ్రామంలో శ్రీరామలింగేశ్వరం ఆలయం ఉంది. అప్పట్లో రాముడు ఇక్కడ ఇసుకతోని శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగం పైన ఒక గడ్డి పరక లాంటిది కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. అక్కడికి వెళ్తే ఇప్పుడు మునిగి ఉంది అది వాటర్లో. అయితే ఆ రాముడు ఇసుకతో చేసినటువంటి లింగం కాబట్టి శ్రీరామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మేము అక్కడ కొంచెం పైన వాటర్ పైన ఆ గుడిని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు చాలామంది పర్యాటకులు వస్తారు. జింకలు చూడడానికి కానివ్వండి, ఫ్లెమింగో పక్షులు, ఇంకా నెమళ్ళు కూడా ఉంటాయి. ఇవన్నీ చూడడానికి వస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుండి కాకుండా మన తెలంగాణ ప్రజలు కూడా చాలామంది ఏకో టూరిజం పర్యాటకం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కృష్ణ జింకలు అత్యధికంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి అయినప్పుడు బ్యాక్ వాటర్లో కూడా పూర్తిగా జింకలు వస్తుంటాయి. విదేశీ పక్షులు పెంగిన్ కూడా ఇక్కడికి వస్తుంటాయి. పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకో టూరిజం చేస్తామనడం వల్ల చాలా సంతోషమే. మా ప్రాంతంలో నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా ఉపాధి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈకో టూరిజం చేయాలని చెప్పి ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.